ఈరోజైతే ప్లెయిన్ దోశనే, అంటే బియ్యంతో దోశ అనమాట. నేను ఏం చేశాను అంటే 2 కప్పులు రైస్ తీసుకుంటే 1 కప్పు మినపప్పు తీసుకుంటాను, 1 స్పూను మెంతులు తీసుకుంటాను. మొత్తాన్ని కలిపి 1 కేజీ అయితే నానబెట్టుకుంటాను బియ్యాన్ని. 1 కేజీ బియ్యానికి 1/2 కేజీ మినపప్పు, 1 స్పూన్ మెంతులు వేసేసుకొని నానబెట్టుకుంటే ఒక 3 రోజుల వరకు వస్తుంది. నైట్ డిన్నర్లో కూడా ఇదే తినేసేయచ్చు. వేసేసుకొని దోశ మంచిగా సన్నగా వస్తుంది. యాక్చువల్గా దోశ పొయ్యి మీద వేయగానే, పెంక మీద వేయగానే ఫాస్ట్గా రుద్దేస్తాయి. ఇదిగోండి, దాంతోపాటు లంచ్లోకి క్యాలీఫ్లవర్ చేస్తున్నాను. దాంట్లో పసుపు ఉప్పు వేసేసుకున్నాను. పసుపు పైనే ఉందన్నమాట, అందుకని కొంచెం లోపలికి అన్నామనుకోండి. మూత పెట్టేసుకుందాము. ఆ లోపల దోశ అవుతుంది. నేను దోశ తిన్నాక దాంట్లో 2 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు సన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఇవి 2 మగ్గిన తర్వాత అవి వేసుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్.